వైసీపీ పార్టీలో మాజీ సీఎం జగన్ తర్వాత సీఎం రేసులో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నా భార్య బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీస్తున్నారు మదన్ మోహన్. ఆ బిడ్డకు తండ్రెవరో తేలాలంటే విజయసాయిరెడ్డి DNA టెస్టుకు రావాల్సిందేనని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మదన్ మోహన్ డిమాండ్ చేశారు. PhD కోసం తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డి అని మీడియా ముందే పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మదన్ మోహన్ మరోసారి విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. 2013లో శాంతిని నేను పెళ్లి చేసుకున్నాను. 2020లో దేవాదాయ శాఖలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత PhD కోసం నేను అమెరికా వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళాక శాంతి గర్భం దాల్చింది. అయితే మనం పిల్లలు వద్దనుకున్నాం కదా, ఎలా తల్లయ్యామని గట్టిగా అడిగితే శాంతి విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని మదన్ మోహన్ చెప్పడం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఈ కేసు. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు, అందుకే ఆయన కోసం మగబిడ్డను కన్నానని శాంతి చెప్పిందట. 3 నెలల నుంచి నన్ను శాంతి టార్చర్ చేస్తుందని మదన్ మోహన్ ఆరోపించారు. 2016లో శాంతికి నేను విడాకులు ఇవ్వలేదు. 2020 వరకు శాంతితో నేను కలిసే ఉన్నాను. ప్రతి నెల పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నానని మదన్ మోహన్ తెలిపారు. DNA టెస్టుకు నేను సిద్ధం, విజయసాయిరెడ్డి సిద్ధమా? నా భార్య గర్భానికి కారణం ఆయన కాదని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణ చెబుతా అని మదన్ మోహన్ పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉండగా 2 ఏళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలలు పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, దయచేసి సత్యాన్ని బతికించాలని మీడియాను కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.